ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము చాలా శక్తివంతమైనది. ఆ నామములో దురాత్మలు పారిపోతాయి. ఆ నామంలో స్వస్థత ఉంది, ఆ నామంలో శక్తి ఉందని మనకు తెలుసు. ఈ నామం ఎలాంటిదంటే బలమైన దుర్గము లాంటిది. అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండగలిగే కృప ఈ నామంలో ప్రభు మనకి ఇస్తున్నాడు. నీతిమంతులుగా జీవించే వారికి ఆశ్రయదుర్గం ఎవరంటే యెహోవా నామమే. నువ్వు ఎప్పుడైనా ఆశ్రయదుర్గాన్ని వెతుక్కున్నప్పుడు, చోటును వెతుక్కున్నప్పుడు, ఆదరణ వెతుక్కుంటున్నప్పుడు యెహోవా నామం దగ్గరకు రావచ్చు. ఆయన బలమైన దుర్గం. ఎలాంటి కీడుల నుండి అయినా, ఎలాంటి సమస్యల నుంచి అయినా, ఎలాంటి ఆవేదనల నుండి అయినా, ఎలాంటి దుఃఖంలో నుండి అయినా, ఎలాంటి అయోమయ పరిస్థితుల్లో నుండి అయినా, ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోనైనా నువ్వు ఈ నామంలోనికి పరిగెత్తుకొని వచ్చి సురక్షితంగా ఉండగలవు. యేసుక్రీస్తు శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను. వాళ్ళు ఆ తుఫానికి హడిలిపోయి కేకలు వేస్తూ ఇంక మేము చనిపోతున్నాం, నశించిపోతున్నాం అంటూ కేకలు వేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆ సమయంలో వేరే ఏ శక్తులను ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, వారి యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు, వారి కార్యాలు ఏవేవో చేయలేదు. కానీ దేవా మమ్మల్ని కరుణించవని కేకలు మాత్రం వేసినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. ఆ రోజు ఆ తుఫాన్ని నిమ్మళింపచేసి వాళ్ళని క్షేమంగా ఉంచాడు. నీ కష్టం కలిగినప్పుడు కూడా యెహోవా నామం ఉందనే విషయం ఎప్పుడు మర్చిపోద్దు. ఆయన నామం బలమైన దుర్గం. ఎవరికైనా, యవనస్తులకైనా, చిన్నలకైనా, పెద్దలకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, ఏ దేశం వారికైనా, ఏ ప్రాంతం వారికైనా యెహోవా నామం బలమైన దుర్గంగా ఉంటుంది. నువ్వు ఆ నామంలో పరిగెత్తి సురక్షితంగా ఉండొచ్చు. అంటే ఆ నామాన్ని నువ్వు ఆశ్రయించవచ్చు, ఆ నామంలో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ఆ నామంలో నువ్వు వేడుకున్నప్పుడు గొప్ప అద్భుతం నీ జీవితంలో చూస్తావు.